ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 917వ నామం ధీర సమర్చిత. మంత్రస్వరూపంలో శ్రీ ధీర సమర్చితాయై నమ. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని ధీర అని కీర్తించుకున్నాం. అంటే అద్వైత బుద్ధిని కలిగి ఉండి అన్ని జీవుల పట్ల సమముగా ఉండు తల్లి అని చెప్పుకున్నాం. ఇక ఈ నామంలో అమ్మవారు ధీర సమర్చిత అని కీర్తించబడుతున్నారు. ఈ నామానికి అర్థాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ధీర సమర్చిత అంటే ధీరుల చేత ఆరాధించబడు తల్లి అని అర్థం. ధీరులైన వారు అంటే అన్ని జీవుల పట్ల సమమైన బుద్ధిని కలిగి ఉన్నవారు అని, జ్ఞానమును ఆనందమును కలిగి ఉన్నవారని, అన్ని కళల యందు నైపుణ్యము కలవారని, ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహమును పొందిన వారని మనం ఇంతకు ముందు నామాలలో తెలుసుకున్నాం. అటువంటి ధీరుల చేత అర్చించబడే తల్లి ఈ నామంలో ధీర సమర్చిత అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే ధీరులైన వారు ఈ లోకంలో కొద్దిమందే ఉంటారు. పాండవులు 5 మంది అయితే కౌరవులు 100 మంది కదా. అలా ఉంటుంది ఈ లోకరీతి. ధీరులైన వారు కొద్దిమంది ఉంటారు, ధీరులు కాని వారు చాలామంది ఉంటారు. అమ్మవారి అర్చన ద్వారా, అమ్మవారి యొక్క నామ జపం ద్వారా ధీరులు కాని వారిని కూడా అమ్మవారు ధీరులుగా అనుగ్రహించి వారిని రక్షిస్తారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు తన యొక్క సాధనకు ప్రతిఫలంగా తన భక్తులను ధీరులుగా అనుగ్రహిస్తారు అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.